పౌలు గారు రోమాలో చెప్పిన దాని గురించి మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 28వ అధ్యాయం 11 నుంచి 31 దాకా చూసినట్లయితే 3 నెలలైన తర్వాత ఆ ద్వీపమందు శీతాకాలం అంతయు గడిపిన అశ్వినీ చిహ్నము గల అలెగ్జాంద్రియా పట్టణపు ఓడి ఎక్కి బయలుదేరి సురకుసైకి వచ్చి అక్కడ 3 దినములుంటిమి. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియాకు వచ్చి 1 దినమైన తర్వాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పొతియోలికి వచ్చితిమి. అక్కడ సహోదరులను మేము చూసినప్పుడు వారు తమ యొద్ద 7 దినములుండవలనని మమ్మను వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకొనెను. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. 3 దినములైన తరువాత అతడు యూదుల్లో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియూ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదుగా అప్పగించబడితిని. మీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువు ఏదియూ లేనందున నన్ను విడుదల చేయగోరిరి. కానీ యూదులు అడ్డం చెప్పినందున నేను కైసరి ఎదుట చెప్పుకొందునను వలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమీ మోపవలనని నా అభిప్రాయం కాదు. ఈ హేతువు చేతనే మిమ్మును చూచి మాట్లాడవలనని పిలిపించితిని. ఇజ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పెను. అందుకు వారు, యూదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు. ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియూ మాకు తెలియపరచునూ లేదు, మరియు ఎవరినూ చెప్పుకొననూ లేదు. అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోర్చున్నాము. ఈ మతభేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు. ఇంత మట్టుకు మాకు తెలియననిరి. అతనికి 1 దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయము నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచు నుండెను. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయిరి. అదేదనగా, మీరు వినుటకు మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుటకు మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలనైనను ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక. వారు దాన్ని విందురు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. ఆయన ఎలా అయితే రోమాలో చెప్పారో ఆయన దాని గురించి మనం చూడొచ్చు అనమాట. వాళ్ళు నమ్మలేదు, ఎందుకంటే ఆయన అంతకుముందు మరి అలా మార్గం బట్టి ఉండేవారిని శిక్షించుచు అలా ఉన్నారు కాబట్టి. మేమైతే నమ్మలేదు, ఎవరైతే చెడుగా చెప్పలేదు అన్నారు. కానీ ఆయన క్లియర్గా దేవుని వాక్యాన్ని వాళ్ళకు కూడా బోధించారనమాట.